హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏంటి చెప్పు. ఈరోజు వరలక్ష్మి వ్రతం ఉంది. వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నాము. సో ఇవన్నీ మా పూజ డెకరేషన్. చేసుకుంటున్నాము. అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. గట్టి చెప్పు. నువ్వు చెప్పు, నేను మాట్లాడుతున్నాను. సో ఇదండి పీట అయితే రెడీ చేస్తుంది అనమాట మా మమ్మీ ముగ్గేసి. అండ్ అవేమో సామాన్ అదని చూపిస్తా. మొత్తం పూజ సామాన్ అంతా ఒక దగ్గర పెట్టుకొని రెడీగా ఇప్పుడు స్టార్ట్ చేసామన్నమాట. లోటర్స్ అవన్నీ రెడీగా పెట్టుకున్నాం అన్నమాట. ఇప్పుడు దాని మీద ముగ్గేస్తామా. బియ్యం పిండితో వేయాలంటండి ముగ్గు. మా అమ్మ వయసు చిన్నగా వస్తుంది. పద్మమ్మనా ఇదండి. ఇక్కడేమో పూజ అయిపోయింది అనమాట, మెయిన్ దేవుడిది. ఇక్కడేమో అమ్మవారికి రెడీ చేసుకొని చేసేస్తాం పూజ. డెకరేషన్ ఎలా ఉంది, బాగుందా? నైట్ లైవ్ చేసాము డెకరేషన్ అయ్యే. ఇప్పుడు మళ్ళీ దానికి కుంకుమ వేస్తామా. సో ఇదండి కుంకుమతో కూడా వేస్తుంది మా మమ్మీ పైన. అదే బియ్యం పిండి పైన మళ్ళీ కుంకుమతో కూడా వేస్తుంది అనమాట. దాని మీద క్లాత్ వేసి పెడతామా. ఇప్పుడు బియ్యం పోసి పెడతాం అంటండి మా మమ్మీ. చూద్దాము. ఈలోపు నా ముగ్గు చూపిస్తాను మీకు. ఇదండి చిన్న ముగ్గు సింపుల్గా వేసేసుకున్నాం అన్నమాట. మామూలుగా తోరణాలు కూడా కట్టుకున్నాం. సో ఇదండి, ఇలా పీట రెడీ చేసుకున్నాను నేను. పసుపు వేయాలి. ఇదండి పూజకు కావాల్సిన సామాన్ దాన్ని తెచ్చుకొని పక్కన పెట్టుకున్నాను. తెచ్చావా పసుపు? ఇదండి శారీ, అమ్మవారికి శారీ అండ్ బ్యాంగిల్స్. పెట్టి పసుపు పెట్టి పట్టుకో. పసుపు కుంకుమ వేయాలమ్మా. ఓకే. సో పసుపు పెట్టినా కూడా మళ్ళీ పసుపుతో ముగ్గేయాలండి. ఇట్లా మమ్మేస్తున్నట్టు. సో ఇదండి మా మమ్మీ శారీ అయితే ఇదన్నమాట. నాకు చూడు ఒకసారి. ఇదండి పొట్లు పెడుతుంది మా అమ్మ. దేవుడికి కూడా పెట్టాం బంతిపూలు. అంటే అటొకటి ఇటొకటి పెట్టామన్నమాట. అయిపోయిందమ్మా. అదేమో తులసిమాల అమ్మవారికి. ఆ క్లాత్ వేస్తాం ఆ పైన. ఇప్పుడు సో ఇదండి, ఇది మా లక్ష్మీదేవిది అనమాట. ఫ్రేమ్ పటం కొన్నాము అమ్మ. ఇప్పుడు వాటికి బొట్లు పెట్టి మా మమ్మీ ఏమంటారు పూలు అవన్నీ రెడీ చేస్తుంది అనమాట అమ్మవారిని. కదా మమ్మీ, నిన్న తులసిమాల కూడా అల్లాము. షార్ట్ ఉంది చూడండి ఛానల్లో. తులసిమాల అల్లిన షార్ట్ అమ్మవారికి. ఇప్పుడు తులసిమాల కూడా వేస్తాం అనమాట. మా చెట్టు తులసి పూలు కదా మమ్మీ, తులసి చెట్టు. అమ్మవారి పటం. సో ఇదండి అమ్మవారి పటం అయితే పెట్టుకున్నాం అనమాట. కరెక్ట్ వచ్చింది అమ్మ హైట్.
మేము అనుకున్నాం అనమాట నిన్న డెకరేషన్ ఉంది కదా, సో ఈ హైట్ అనేసి కరెక్ట్ ఇంత వచ్చింది, కరెక్ట్ హైట్. ఇదండి తులసి మాల చూపమ్మా కొంచెం పైకి. ఇదండి మా మమ్మీ అల్లిందనమాట తులసి మాల ఇది నిన్న. ఇప్పుడు అది వేస్తామా? పెద్ద ఫోన్ ఎక్కినా తీసుకురాకపోయినా వేస్తా. ఇదండి బాగుంది కదా. ఆ ఫ్రేమ్లో అమ్మవారి ఫ్రేమ్లో మా మమ్మీ పేరు కనిపిస్తుంది చూసుకోండి. సో ఇదండి అమ్మవారిని అయితే ఇలా రెడీ చేసుకున్నాం అనమాట పటము. ఇప్పుడు ఏం చేస్తున్నామా? అమ్మవారికి ప్రిపేర్ చేస్తాం. ఇది మాది వెండి విగ్రహం అండి అమ్మవారిది. సో ఇదండి అమ్మవారు. సో ఇదండి మా లక్ష్మీదేవికి అనమాట లోటస్లో కూర్చొని ఉంది. లోటస్లో కూర్చోబెట్టినామమ్మా, లోటస్లో. ఇదండి అభిషేకం చేసి లోటస్లో కూర్చోబెట్టినాం అనమాట. మా ఇప్పుడు ఏం చేస్తున్నామా? ఇలాచి మాల వేస్తున్నానండి. అమ్మవారికి ఇలాచి మాల చాలా ఇష్టం, అందుకని ఇలాచి మాల వేస్తున్నాను. లెక్క పెట్టి కుర్చీ వేసుకోండి. 21 గ్రహాలకు 21 గ్రహాలకు 21 ఇలాచి. ఇక 21. వీళ్ళు ఈరోజు వచ్చి కూర్చున్నారు. ఇదండి ఇలా హాయ్ చెప్పారు ఇద్దరు ఒకే మాట. అల్లరు కూడా అంతే చేస్తారు. ఏ చూది ఎప్పుడు పడ్డది, నేను తీస్తానులే. సో ఇదండి అమ్మ చూపి ఒకసారి దండ. ఇదండి మేమైతే 21 కుచ్చుకున్నాం అనమాట. సో వేసాక చూపిస్తా. సో ఇదండి దీపాలకు కూడా రెడీ చేసి పెట్టుకున్నాం. ఇప్పుడు మా మమ్మీ ఏం చేస్తున్నామా? గౌరమ్మని చేస్తున్నామా? ఓకే. మా అమ్మగారు ఏంటమ్మా? పసుపు వినాయకుడు. పసుపు వినాయకుడు. సో ఇదండి పూజ స్టార్ట్ అయ్యాక లేదా పూజ మిడిల్లో చూపిస్తాం మీకు. సో ఇదండి మా పూజ అయితే అయిపోయిందనమాట. వరలక్ష్మి వ్రతం పూజ అయితే ఇదండి. ప్రసాదాలు కూడా చేసుకున్నాము. ఇదండి ఇవన్నేమో వచ్చే వాళ్ళకి పసుపు బొట్టు అనమాట. ఫ్రూట్స్, పసుపు బొట్టు, పువ్వులు అన్నీ ఇలా రెడీగా పెట్టుకున్నాం. అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేసాము. అన్నీ కొబ్బరికాయ కూడా కొట్టేసి అమ్మా అమ్మా ఇదో వీళ్ళకి చెప్దురా పూజ. సో ఇదండి మా వరలక్ష్మి వ్రత పూజ అయితే అయిపోయింది. మేమైతే ఇలా చేసుకున్నాము. మీరు కూడా బాగా చేసుకున్నారని అనుకుంటున్నాను. అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. హలో అండి అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే మేము వరలక్ష్మి వ్రతం అనమాట 2వ వారం పూజ చేసుకున్నాము. సో మా మమ్మీ అయితే ఇలా రెడీ అయింది. ఆల్రెడీ మా పూజ అయితే అయిపోయిందనమాట. సో మా మమ్మీ ప్రసాదాలు ఏమేమి చేసిందో చూద్దాము. సో ఇవైతే ఇదండి పూర్ణం బూరెలు, అండ్ నెక్స్ట్ పులిహోర, దద్దోజనం, పరవాన్నం అండ్ లడ్డు చేసామన్నమాట, బూందీ లడ్డు. సో ఇదండి మా అమ్మవారు లక్ష్మీదేవిని అయితే ఇలా రెడీ చేసుకున్నాం మేము. అండ్ ఇదేమో వచ్చే వాళ్ళకేమో పసుపు బొట్టు వాయినం ఇస్తారు కదా, వాయినంకి రెడీ చేసుకున్నాము. సో ఇదండి మా అమ్మవారు అయితే ఇలా ఉన్నారనమాట. అట్లా థ్యాంక్ యూ ఆల్. సో వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ వరలక్ష్మి వ్రతం అండి.